వెల్కమ్ టు కన్యాకుమారిలో ఈ బ్రిడ్జ్ వచ్చేసి రీసెంట్ గా లాంచ్ చేశారు. ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇది వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ ఎండ్ అనమాట. NH44 రోడ్ ఎండ్స్. దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఫస్ట్ శ్రీ వివేకానంద రాక్ మెమోరియల్ అయితే వెళ్తున్నా. అక్కడ చూసుకుంటే తిరువల్లువారి స్టాచ్యూ. ఆయన వచ్చేసి తమిళనాడు యొక్క మంచి కవి. ఫైనల్లీ వీఆర్ ఇన్ కేరళ. ఇప్పుడే అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం. హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఇది వచ్చేసి మన సౌత్ ఇండియా రైడ్లో Day 7. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ రామేశ్వరంలో ఉన్నాం. సో ఇప్పుడు రామేశ్వరం నుంచి కన్యాకుమారి అయితే వెళ్తున్నాం. ఈరోజు నాకు తెలిసి ఇక్కడ నుంచి ఒక 300 కిలోమీటర్స్ ఉంది. ఒక 11-12 వరకు అయితే కన్యాకుమారి వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 6:30 అవుతుంది ఎగ్జాక్ట్. ఇది వచ్చేసి అయితే రూమ్. లెట్స్ గెట్ ఇన్ ది గోప్రో వ్యూ. ఇప్పుడు టిఫిన్ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడు రామేశ్వరంలో అయితే టిఫిన్ కూడా చేసేసి స్టార్ట్ అయితే అయిపోతున్నాం. సో ఇప్పుడు వెళ్ళేది కన్యాకుమారి. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ 290 కిలోమీటర్స్ ఉంది. ఇది వచ్చేసి డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి యొక్క మెమోరియల్. అక్కడ మళ్ళీ కూడా పమ్మన్ బ్రిడ్జ్కి అయితే వచ్చేస్తాం. బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, ముందర ఉంది. నిన్న మొత్తం అటు సైడ్ చూపించిన, ఈరోజు ఇటు సైడ్ చూపిస్తా. దిస్ ఇస్ ద సెక్సియెస్ట్ ప్లేస్. ఇదిగో చూడండి, చీమలు లెక్క కనిపిస్తాయి, షిప్స్ లెక్క కనిపించవు. పమ్మన్ బ్రిడ్జ్ స్పెషాలిటీ వచ్చేసి ఇదే. వి విల్ సీ దిస్ సైడ్ రైట్ నౌ. షిప్స్ మొత్తం పడవలే, గుడ్ విత్ బ్లూ వాటర్. ఇటు బ్లూ ఇటు బ్లూ. అయితే ఆగేసి ఒక చాయ్ తాగి చిన్న మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి కన్యాకుమారి వచ్చేసి 240 కిలోమీటర్స్ ఉంది. లెఫ్ట్ వెళ్తే కన్యాకుమారి, రైట్ వెళ్తే మదురైకి వెళ్తాం. సో మదురై రిటర్న్ లో ఉంది. సో ఇప్పుడైతే కన్యాకుమారి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పటికి ఒక నియర్లీ 100 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇది నేషనల్ హైవే అంట, అన్ని ఊర్లలో తిప్పుతుంది. మొత్తం స్పీడ్ బ్రేకర్లు అయితే చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ ఊర్లలో అయితే బండ్లు అటగోలు తోలుతారు, రప్పును వచ్చి కట్ చేస్తారు. ఇప్పటిదాకా అదే సీన్ అయింది వెనకాల. ఇంకొంచెం అయితే ఆయనకు గుద్దేస్తుండే, అంత అట్లా అయిపోయింది. జస్ట్ మిస్ అయితే ఆయనకి ఇచ్చి పడేస్తుండే. ఇక తిడితే సారీ భయ్యా అంటుండు చూతేగాడు. కన్యాకుమారి స్ట్రైట్ రైట్ చూపిస్తుంది మ్యాప్. ఇది బైపాస్, ఇదే రోడ్ స్ట్రైట్. థ్యాంక్ యూ. మ్యాప్ లో రైట్ చూపిస్తుంది కానీ సీదా దింగే అని అంటున్నాడు. మనం కూడా చక్కగా వెళ్ళిపోదాం. ఇంకా కన్యాకుమారికి 150 కిలోమీటర్స్ ఉంది. ఎన్ని విండో బ్లోవర్స్ ఉన్నాయో నియర్లీ ఒక 100-150 ఉన్నాయి. ఇక్కడ మొత్తం అవే ఉన్నాయి. వాడు ఈ రూట్ ఎందుకు పోమన్నాడు కానీ వాడు పెద్ద దరిద్రుడు. లేలే అన్న ఒక 50-100 స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయి ఇప్పటికే. ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది. ఇంకెన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయేమో. ఊరికి 10 ఉన్నాయి, అన్ని ఊర్లే. రోడ్డు బాగానే ఉంది, స్పీడ్ బ్రేకర్లతోనే బాధ అంతా. మెయిన్ బాధ అంతా స్పీడ్ బ్రేకర్స్. సో గైస్ సీ దిస్ ఫ్యాన్స్, ఎయిర్ నాట్ కమింగ్ బట్ రొటేటింగ్. మొత్తం అవే ఫ్యాన్స్ హియర్. ఇటు సైడ్ అవే ఫ్యాన్స్, ఇటు సైడ్ అవే ఫ్యాన్స్, మధ్యలో రోడ్స్. ఇట్లాంటి ఫన్నీ ఇవ్వాలి అప్పుడప్పుడు, చిన్న టైం పాస్. నాకే పిచ్చి లేదు సైలెంట్ గా పోతే. పాటలు పెట్టుకున్నా. ఇక ఇప్పుడు మనం పొద్దు సింగర్ అయిపోతాం. విత్ డాన్సర్ బండి మీదనే. ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్. అగో చూడండి తిరుగుతుంది. తిరుగమ్మా తిరుగు, మెల్లగా తిరుగు, మంచిగా తిరుగు. మళ్ళీ ఉంటుంది. ఏం టెన్షన్ పడను నేను. నాకు తెలుసప్ప ఈ రూట్ మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయని. అన్న చూడు రోడ్ మీద ఇల్లు కట్టుకోరా, అదే జరా బండ్లు పోకుండా గుద్దవాళ్ళు వేసిండు. ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడు ప్లేస్ ఇస్తే. ఇంకా గవర్నమెంట్ కొంచెం జాగ్రత్త, రోడ్డు పెద్ద ఇల్లు కట్టుకుంటాడు. ఇది నేషనల్ హైవే అంటారు ఆయన. ఎక్కడ నేషనల్ హైవేనో ఏమోనో. లాస్ట్ 50 కిలోమీటర్స్ నుంచి అయితే పెట్రోల్ బంక్ అయితే తోలాడుతున్నా. పెట్రోల్ బంక్ ఎక్కడ దొరుకుతలేదు. ఫ్యూయల్ చూడండి ఒక్క పాయింట్ కూడా లేదు. భయం అవుతుంది. పుసుకుని ఆగిపోయింది అనుకో కథమే. నాకు ప్యాకు నెట్టలేక తాగాలి. నాకు వాని భాష రాదు, వానికి నా భాష రాదు. నాకు తమిళ్ తెలియదు, వానికి తెలుగు తెలియదు. ఇద్దరం నేను నెట్టుకుంటూ పోతున్నాడు, చూసి నవ్వుతా ఉంటాడు. ఇక అదైతే సినిమా. జల్దీ జర పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తే చాలా సంతోషం నాకు. ఫస్ట్ పెట్రోల్ బంక్ దొలాడితే ఇక్కడ దొరికింది. లాస్ట్కు బండి ఆగిపోయే స్టేజ్ లో దొరికింది పెట్రోల్ బ్యాంక్. ఫుల్ ట్యాంక్ అన్న, 1250 అయితే పడింది. పైసలనే పెట్రోల్కి అయిపోతున్నాయి. ఒకటి చెప్పిన మాటలు ఈ రోడ్డుకి వచ్చిన ఏదో పల్లెటూర్లు అన్ని తిప్పుతుంది కానీ ఇంకా అయితే రావట్లేదు. రోడ్డు హైవే అయితే కనిపించింది. హైవే ఎక్కాలి ఇప్పుడు మనం. ఇక్కడ నుంచి 86 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి.
కన్యాకుమారి ఏమో కానీ ఇంతసేపు అయితే ఒక నరకం, ఒక రేంజ్లో నరకం కనపడ్డది భయ్య. బండి ఇట్లా ఎప్పుడైనా క్రూజ్ చేసినో కథం స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఎగిరేస్తుంది, నా బట్టు పోతుంది. అదే సేమ్ రొటీన్ దమ్దమ్ అయింది. లేకపోతే ఆ 300 కిలోమీటర్స్ ఇప్పట్లో 4 hours లోపల వచ్చేస్తుండే. 9కి స్టార్ట్ అయిన 10, 11, 12, 1 అవుతుంది. ఆ సింగిల్గా ఉండడం వల్ల లేట్ అయింది. సో ఇప్పుడైతే ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాం. రోడ్డు భలే ఉంది భయ్య, గుట్ట గుల కొట్టి రోడ్డు వేసిర్రు. గ్రేట్. ఎక్కడికైనా పోవాలంటే ఆ గుట్టతో పని లేదు, రోడ్లతోనే పని. గుట్టలు ఎట్లాంటి ఎన్ని గుల కొట్టినా తప్పలేదు రోడ్డు కోసం. అయితే మంచి వర్క్ ఇది. ఇంకా 25 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారి అయితే. ఇదైతే నేషనల్ హైవే, రోడ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఊరుందా లేకపోతే ఫ్యాన్ల ఊరుందా నాకు అర్థం కావట్లేదు. విండ్ బ్లోవర్స్ ది నియర్లీ ఒక 1000-1500 దాకా ఇవే. ఎటు చూసినా, లెఫ్ట్ చూసినా అవే కనిపిస్తున్నాయి, రైట్ చూసినా అవే కనిపిస్తున్నాయి. చెట్లు లేకపోతే ఇవే. ఓ ఇంతగానం ఉంది. సో అది ఎలక్ట్రిక్ జనరేట్ చేయడానికి కోసమా దేనికోసమా అయితే మనకైతే తెలియదు. వెల్కమ్ టు కన్యాకుమారి. ఫైనల్లీ కన్యాకుమారికి అయితే ఇప్పుడే రీచ్ అయిపోయినాం. ఇప్పుడైతే ఫస్ట్ అయితే కన్యాకుమారి ఎండ్ పాయింట్కి వెళ్దాం. ఎండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ నుంచి బోటింగ్ చేసి రాక్ మెమోరియల్ పోదాం. ఇది ఇప్పుడు అది ఎక్కడనో కనుక్కొని అంత వేయాలి. దగ్గరకు వచ్చేసాం. ఎదురుగా కనిపిస్తుంది కదా, ఎదురుగా వెళ్తే ఇప్పుడు మనం బీచ్ దగ్గరికి వెళ్ళిపోతాం. బైక్స్ అలవడా నాట్ అలవడా అది మనకు తెలియదు. బైక్స్ అలవ ఉంటే మనకేం ప్రాబ్లం లేదు. ఇగో అక్కడ దగ్గర దాకా వెళ్ళొచ్చు. బీచ్ దగ్గరకు వచ్చేసినాం. ఎదురుగా కనిపిస్తుంది కదా, గిళ్ళకెళ్ళి వెళ్తే బీచ్ వస్తుంది. ఫైనల్లీ కన్యాకుమారి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడైతే బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి బోటింగ్ వెళ్దాం. బైక్ అయితే ఇక్కడ పార్క్ అయితే చేసిన. సో ఇక్కడ ఎదురుగా ఉంది గాంధీ మెమోరియల్. అక్కడైతే గాంధీ స్టాచ్యూ పెట్టిరు. ఇదంతా చిల్డ్రన్స్ పార్క్. ఇప్పుడైతే మనం బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇక బీచ్కి అయితే వెళ్ళడానికి దారి మాత్రం ఇదే. ఇక్కడ నుంచి అయితే నడుచుకుంటూ వెళ్తున్నా. సో ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇప్పుడే మనం సన్ రైజ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దీని వెనకాలనే వివేకానంద రాక్ మెమోరియల్ ఉంటది. ఇది వచ్చేసి కన్యాకుమారి బీచ్. ఇదంతా దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఎందుకనంటే ఇక్కడ ఇండియన్ ఓషన్, ఇంకా అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ 3 సముద్రాలు అయితే ఇక్కడనే కలుస్తాయి. రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్తే కొంచెం తేడాలు అయితే కనిపిస్తాయి. నేను అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తా. ఎందుకంటే వాటర్ అనేది ఇక్కడ 3 కలర్లు ఉంటది. 3 సముద్రాలు 3 కలర్లు ఉంటాయి. ఇక్కడ సముద్ర ప్రదేశం కదా మొత్తం. ఇక్కడ గాలి మాత్రం ఘోరంగా వస్తుంది. గాలి నాకు ఇంపిస్తలే అని చెప్పేసి అయితే నేనైతే మైక్ పెట్టుకున్నా. సో ఇప్పుడైతే వివేకానంద రాక్ మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ బోటింగ్ ఎక్కడుందో చూడాలి. సో ఇంకోటి ఏంటంటే అక్కడ మూడు ఉన్నాయి. ఒకటేమో తిరువల్లువార్ స్టాచ్యూ, ఆయన తమిళనాడు ఒక పోయట్ అంటే కవి. అండ్ ఆల్సో మన వివేకానంద రాక్ మెమోరియల్ కూడా ఉంది. ఇంకా కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. సో ఆ 3 అక్కడ వెళ్ళిన తర్వాత వాటి స్టోరీ కూడా చెప్తా. సో ఇప్పుడే అయితే ఫెరీ షిప్ అయితే వెళ్తున్నాం. సో టికెట్ ప్రైజెస్ వచ్చేసి 75 రూపీస్ అంటే అక్కడ ఆల్రెడీ బోర్డు పెట్టిరు. ఇప్పుడే ఫెరీ ఎక్కడానికి అయితే వచ్చిన. ఇక్కడైతే క్రౌడ్ అయితే చాలా ఉంది. ఇక్కడ 2 టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్పెషల్ టికెట్ 300 అండ్ రెగ్యులర్ టికెట్ 75 రూపీస్. 300 టికెట్ వచ్చేసి ఏంటంటే ఈ లైన్ లేకుండా డైరెక్ట్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. కాకపోతే అందరికి ఒకటే షిప్. ఓన్లీ ఫర్ ఈ లైన్ లేకుండా డైరెక్ట్ టికెట్ తీసుకోవడానికి అయితే 300 రూపీస్. ఇప్పుడైతే నేనైతే 75 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ తీసుకుని అయితే లోపలికి అయితే వెళ్తున్నా. ఇప్పుడైతే షిప్ ఎక్కడానికి అయితే నాకు వెళ్తున్నాం. ఫెరీ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు లైఫ్ జాకెట్ తీసుకుని అయితే అది ఎక్కుదాం. షిప్ అయితే ఎక్కినాం. షిప్ అయితే పోతుంది చూడండి. ఫెర్రీ అయితే దిగినాం. ఫెర్రీ దిగి ఈ జాకెట్ ఆడ పడేద్దాం. సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నా. ఇక్కడ వెళ్ళి టికెట్ తీసుకోవాలి. 35 ఏమో ఉంటుంది, ఐ డోంట్ నో, కరెక్ట్ తెలియదు. టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 30 రూపీస్. టికెట్ తీసుకొని ఇక్కడ చూపిస్తే లోపల పంపిస్తారంట. సో లోపలికి ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎంత మంచిగా వ్యూ ఉందో. సో సముద్రంలో అలలు కూడా ఎంత వస్తున్నాయి. షిప్లో వస్తుంటే షిప్ మొత్తం పైకి కిందికి అవుతుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ శ్రీ వివేకానంద రాక్ మెమోరియల్కి అయితే వెళ్తున్నా. ఇది ఒక చిన్నపాటి ఐలాండ్ అనుకోవచ్చు మనం. అండ్ ఆల్సో ఇక్కడికి వెళ్ళి చూడండి కన్యాకుమారి సిటీ ఎంత మంచిగా కనిపిస్తుందో. రాక్ మెమోరియల్ ఎందుకు కట్టిరంటే అప్పట్లో స్వామి వివేకానంద అంట చికాగో వెళ్ళక ముందు 3 రోజుల నుంచి ఇక్కడైతే జ్ఞానం చేసి జ్ఞానోదయం పొందినంట. ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్తున్నా, 1892 డిసెంబర్ 25, 26, 27 3 రోజులు ఇక్కడ స్వామి వివేకానంద గారు జ్ఞానం చేసి జ్ఞానోదయం పొందినందుకు గుర్తింపు కోసం అయితే ఇక్కడ స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ అయితే కట్టిర్రు. నైట్ టైం వస్తే మనకి ఇక్కడ నుంచి అయితే శ్రీలంక యొక్క లైట్లు కనపడతాయి అంట. చూడండి ఎంత మంచిగా ఉందో, ఎక్కడ ప్రశాంతంగా ఉంది. ఒక్కొక్క అలాలు చూస్తుంటే భయం అవుతుంది. అలా కూడా ఆయన పడ్డడానికి కథమే, ఇక మళ్ళీ జీవితంలో కనపడకుండా పోతాడు. సన్ రైజ్ క్యాలెండర్ ఏ రోజు ఎక్కడి నుంచి వస్తుందో అనేది సన్ రైజ్ అంటే మన ఇండియాలో
మన ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే కన్యాకుమారిలో ఉన్నామో సో ఇక్కడ సన్ రైజ్ ఎక్కడ అవుతుంది అనే టైమింగ్స్ జూలై 10 జూన్ 1 ఎక్కడ ఏ రోజు ఎక్కడ అవుతుందో మొత్తం ఇందులో మొత్తం చూపించేసిరు ఇలా క్యాలెండర్ కూడా రాసిరంటే ఎంత గ్రేట్ అసలుకి. ఎంత రీసెర్చ్ చేస్తే ఇట్లా డైరెక్ట్ క్యాలెండర్ రాసి పెడతారు ఇక్కడ కదా. ఇది మెడిటేషన్ హాల్. స్వామి వివేకానందాన్ని దర్శించుకున్న తర్వాత అయితే ఎవరైతే మెడిటేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు అయితే మెడిటేషన్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే వివేకానందుడు జ్ఞానం చేసి జ్ఞానోదయం పొందిండుగా. సో దాని గుర్తింపు కోసం అయితే ఇక్కడ మెడిటేషన్ హాల్ కూడా పెట్టిర్రు. ఇక్కడైతే బుక్ స్టాల్స్ అయితే ఉన్నాయి స్వామి వివేకానందకు చెందినవి. ఇంకా నార్మల్ రెగ్యులర్ బుక్స్ మంచి బుక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. అక్కడ చూసుకుంటే తిరువల్లువారి స్టాచ్యూ. సో ఆయన వచ్చేసి తమిళనాడు గ్రేట్ పోయెట్, తమిళనాడు యొక్క మంచి కవి. ఆయన గుర్తింపు కోసం అయితే అది అక్కడ స్టాచ్యూ కట్టిరు. ఈ బ్రిడ్జ్ అయితే ఇది గ్లాస్ బ్రిడ్జ్, అవతల గీతలు గ్లాస్ బ్రిడ్జ్ అవుతుంది. అది రీసెంట్ గా ఓపెన్ చేసిరు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే చూపిస్తాం. సో అట్లనే ఇది వచ్చేసి టెంపుల్ వచ్చేసి శ్రీ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్. ఇక్కడ కన్యాకుమారి అమ్మవారు పాదాలు అయితే ఉంటాయి. సో దాన్ని దర్శించుకోవడానికి అయితే అందరు ఇక్కడ వస్తారు. ఆ టెంపుల్ యొక్క చరిత్ర ఏంటంటే కన్యాకుమారి అమ్మగారు శివుని కోసం ఇక్కడ తపస్సు చేసింది. శివుని పెళ్ళాడదామని చెప్పేసి అయితే అనుకుంది. కాకపోతే పెళ్లి జరగలేదు కాబట్టి సో మా కన్యాగా మిగిలిపోయింది కాబట్టి ఈ కన్యాకుమారి అనే పేరు వచ్చింది. అట్లనే ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి పాదాలు ఉంటాయి ఆ గుడిలో. కన్యాకుమారిలో ఈ బ్రిడ్జ్ వచ్చేసి రీసెంట్గా లాంచ్ చేశారు. సో ఆ బ్రిడ్జ్ మీద అయితే ఇప్పుడు నేనైతే నడుస్తున్నా. భయం అవుతుంది ఎడగులుతుందా అని. ఏం లేదు, మా ఇంట్లో కన్నీ అల్లవాడని అనుకో కథం. ఏం లేదు, ఇక మ్యాటర్ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ కవి యొక్క స్టాచ్యూ చూసి వచ్చేద్దాం. మళ్ళా తిరువల్లువారి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఇట్లా స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ద్వారా పైకి ఎక్కొచ్చు. ఇక్కడ నుంచి అయితే చూడండి ఎంత క్లియర్గా ఎంత మంచిగా కనిపిస్తుందో. సో ఈ రీసెంట్గా డిసెంబర్లో ఓపెన్ చేసిరు. కన్యాకుమారి సిటీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మెడల్ మొత్తం లేపినా కనిపిస్తలేవు. అబ్బా ఎంత పెద్ద స్టాచ్యూ కట్టిరు ఈ కవికి. ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ వచ్చేసి మళ్ళా ఫెర్రీ కోసం అయితే లైన్ కట్టాలి. సో ఇక 1 minute అయితే ఫెర్రీ ఎక్కేస్తా. ఫెర్రీ ఎక్కి అవతలకి వెళ్ళిపోదాం. ఇక వాటర్ ఫ్లో చూడండి ఎంత ఉందో. ఫుల్ అంటే ఫుల్ ఉంది వాటర్ ఫ్లో. యువతల నుంచి అవతల పోనీ 3 minutes, ఎక్కనికి 5 minutes. మళ్ళీ లైన్కి 10 అర్ధ గంట కూడా పడుతుంది ఒక్కోసారి. డిపెండ్స్ ఆన్ క్రౌడ్. మయ్యకు ఒక్కనే రోయ్ నీళ్ళు పడుతున్నాయి భయ్యా. వాటర్ చూడండి. సో ఇప్పుడే బోటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే బయటికి నడుచుకుంటూ వెళ్తున్నా. ఫోన్లో ఛార్జింగ్ లేదు, గోపురంలో మెమరీ కార్డు ఫిల్ అయిపోయింది. ఏం చేయాలి ఏం అర్థం కావట్లే. ఇప్పుడు తిప్పాలి పడాలి కొద్దిసేపు. ఇక్కడికైతే నేను ఒక 6-7 సార్లు వచ్చిన ఇప్పటికి. సో అక్కడ ఉంది కదా, అక్కడ ఇండియాస్ లాస్ట్ గణపతి టెంపుల్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. కన్యాకుమారి నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. ఇక్కడ నుంచి అనంత పద్మనాభ స్వామి తిరువనంతపురం వచ్చేసి 90 kilometers ఉంది. సో కన్యాకుమారిలో సన్ రైజ్ పాయింట్ చూపించిన కదా అప్పుడు. ఇప్పుడైతే సన్సెట్ పాయింట్ చూపిస్తా. ఈ గల్లీ ఉందా, ఈ గల్లీ నుంచి స్ట్రేట్ డెడ్ ఎండ్ పోతే సన్సెట్ పాయింట్ ఉంటుంది అక్కడ ఆ చర్చ్ పక్కన. ఇది వచ్చేసి కాశ్మీర్ టు కన్యాకుమారి రోడ్ ఎండ్ అనమాట. కాశ్మీర్లో స్టార్ట్ అవుతుంది ఈ రోడ్డు. సో కన్యాకుమారికి వచ్చే వరకు ఎండ్ అయిపోతుంది. సింగిల్ రోడ్డు కాశ్మీర్ టు కన్యాకుమారి. సో దీని నెంబర్ వచ్చేసి NH44. ఇక్కడ ఇంకో బోర్డు ఉంది, బోర్డు గురించి చూపిస్తా. ఇగో చూడండి NH44 రోడ్ ఎండ్స్. రోడ్డు మాత్రం ఏమన్నుందా మామ తిరువనంతపురంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఈరోజు అయితే మనం కేరళకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదు. రూట్ ఇవ్వని వాడితే నడవాల్సి వస్తుంది. పిచ్చిలేస్తుంది. ఏదైనా హోటల్లో తిని ఛార్జింగ్ పెట్టుకుందామన్న హోటల్ కనిపిస్తలే భయ. ఆఖరికి ఫోన్ లేకైతే ఫుల్ బాధ అవుతుంది. ఒకరిని అడిగితే లెఫ్ట్ అని చెప్పిండు, ఈ బ్రోని అడిగితే రైట్. నేను చూపిస్తా అని తీసుకోబోతుండు. ఏంది బాధ అంతా. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకా కేరళ కంట్రీ అయితే మనం ఇంకా పిచ్చెక్కిపోతాం డైరెక్ట్. ఈ రోడ్ చూడండి అసలు. ఈ రోడ్లో పోతుంటేనే స్వర్గం లెక్క ఉంది. కాకపోతే రోడ్డు అర్థం కావట్లేదు. Straight around 2 kilometers. Okay, there will be a junction. Take left. The place called Alagiya Mandapam. అడగియ మండపం. ఓకే ఓకే. Okay. The junction called Alagiya Mandapam. Take left. Okay. ఓకే థ్యాంక్ యూ బ్రో. It's alright, bro. బాయ్. అయితే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని అయితే చేతి పైన రాసి ఇచ్చింది చూడండి. నెక్స్ట్ ప్లేస్ పేరు. అక్కడి నుంచి లెఫ్ట్ కొట్టి స్ట్రేట్ పోవాలంట. బయట అంటే ఉండాలా బ్రో చేతి పైన. ఆ బాయ్ రాసి ఇచ్చిన జంక్షన్ అయితే ఇదే. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలి మనం. సో ఇక్కడ నుంచి ఇంకా 40 kilometers ఉంది. టైం వచ్చేసి 6:15 అవుతుంది. బా రోడ్ అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే 7:15కి టెంపుల్ క్లోజ్. ఇది అసలు స్టంట్. ఇప్పుడు 6:15 అవుతుంది. ఇంకా 40 kilometers ఉంది. జల్దీ వెళ్ళిపోవాలి. ఫైనల్లీ వీఆర్ ఇన్ కేరళ. సో ఇప్పుడే కేరళకి అయితే ఎంటర్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేసి 30 kilometers ఉందంట. ఎంత స్పీడ్ వెళ్తే అంత మంచిది. ఇప్పుడు మనం
సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. వెళ్ళొచ్చిన తర్వాత చూపిస్తా. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే అరౌండ్ ఒక 7:30కి వచ్చిన. సో టెంపుల్ క్లోజ్ అవుతుంది అని చెప్పేసి అయితే జల్దీ టెంపుల్కి వెళ్ళిపోయినా. సో బయటకు వచ్చేసిన తర్వాత అయితే వీడియో తీస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, 9:10 అవుతుంది. సో టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది. టెంపుల్ గురించి అందరూ తెలిసిందే. ఇది వచ్చేసి ఇండియాస్ రిచెస్ట్ టెంపుల్ అనమాట. దీని పేరు వచ్చేసి అనంత పద్మనాభ స్వామి టెంపుల్. మన అవుట్ఫిట్ మాత్రం ఇది. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఫస్ట్ షర్ట్ ప్యాంట్ వేసుకొని పోయినా ఇలా కొట్టిండు. లుంగి ప్యాంట్ మీద లుంగి కట్టుకొని వస్తే మళ్ళీ ఇలా కొట్టిండు. మళ్ళీ వచ్చి ప్యాంటు అన్ని ఇప్పేసి లుంగి ఈ కండు వేసుకొని అయితే టెంపుల్కి అయితే వచ్చిన. ఇంకోటి ఏంటంటే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కింద ఉన్న 6 డోర్లు అయితే ఓపెన్ చేసారు. ఇంకొక డోర్ని ఓపెన్ చేయలేకపోతారు. ఆ డోర్లో నిధులు ఇంకా మన ఇండియాని ఆ డోర్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో అత్యంత ఖరీదైన వస్తువులన్నీ అందులో దొరుకుతాయని అందరి నమ్మకం. కానీ అందులో ఏముందో ఎవరికి తెలియదు. అందుకే దీన్ని ఇండియాస్ రిచెస్ట్ టెంపుల్ అని కూడా అంటారు. టెంపుల్ దగ్గర అయితే దర్శనం అయిపోయింది. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే వర్కాలకు అయితే వెళ్తున్నా. సో వెళ్ళే దారిలో చూపిస్తా. వర్కాలు వెళ్దాం అనుకున్నా, కాకపోతే తిన్న తర్వాత అయితే అసలు ఓపిక లేకుంటే ఫుల్ అంటే ఫుల్ నీరు వస్తుంది. ఇప్పుడు వచ్చైతే రూమ్ తీసుకున్నా. ఇది త్రివేంద్రంలోనే. రూమ్కి వచ్చేసి 500 పడ్డది నాకు. ఇక్కడ పండుకొని ఎర్లీ మార్నింగ్ 6కి లేచి అయితే వర్కాలు వెళ్తా. అసలు అంటే అసలు ఓపిక లేదు. గైస్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో నేను చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.